వందనండి. ఆత్మలని నా వందనాలు. ఇక్కడ ఉన్న అయ్యగారికి అమ్మగారు నా వందనాలండి. ఇక్కడ ఉన్న విశ్వాసం నా వందనాలు. నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే నెలల డోహర కట్టుకుంటే తన సాయమిస్తే నేను నెలల సాక్ష్యం చెప్పుకున్నానండి. అట్లాగే దేవుడు నెలల డోహర కట్టుకుంటే తన సాయమిస్తున్నాడండి. ఇదేనా నా సాక్ష్యం. ఇంకో సాక్ష్యం ఏంటంటే వారం నుంచి వారం వరకు మనశ్శాంతిగా కుటుంబం అంతా మనశ్శాంతిగా సంఘం అంతా అయ్యా మనశ్శాంతిగా నేను సాక్ష్యం చెప్పుకున్నాను. ఇదేనా నా సాక్ష్యం. నా గురించి నా కుటుంబం నుంచి మీరు అందరూ ప్రార్థన. మీ అందరికీ నా వందనాలండి. దేవుని స్తోత్రం అండి. ఆత్మీయ తల్లి గారికి, తండ్రి గారికి, ఇక్కడ అయ్యగారికి, అమ్మగారికి, కూడి మీ అందరికి నా వందనాలండి. మరి నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే మరి నాకైతే ఎంతగానో బలహీనత వచ్చిందండి. మరి అలాంటి సమయంలో ప్రభు దగ్గర నేను తీర్మానం చేసుకున్నానండి. ప్రభు మరి నా పని నేను చేసుకుని మరి నాకు మంచి ఆరోగ్యం అయితే నీ సందులోని వారం వారం కూడా సాధన చేద్దాను ప్రభు అనుకున్నానండి. మరి అట్లాగే యేసు ప్రభు వారు మరి ఇక్కడ అయ్యగారు, అమ్మగారు, ఆత్మీయ తల్లి గారు, తండ్రి గారు సంఘం చేసిన ప్రార్థన ద్వారా నన్ను ముట్టి సష్టపరిచే సజీవ సంఖ్యలో నిలబెట్టారండి యేసు ప్రభు వారు. మరి అట్లాగే గత ఆదివారం కూడా నన్ను నా కుటుంబాన్ని సంఘాన్ని కూడా ఎంతగానో కాపుదాలు ఇచ్చారండి. మరి నా భర్త కూడా ఎంతగానో బలహీనత వచ్చినప్పుడు కూడా మరి ఇక్కడ అయ్యగారు, అమ్మగారు కూడా ఎంతగానో ప్రార్థన చేసిన ద్వారా నా భర్తను కూడా ముట్టి సష్టపరి సజీవ సంఖ్యలో ఉంచారండి. నా పట్ల గొప్ప మేలు చేశారండి. మరి అట్లాగే మరి మొన్న వర్షం వస్తుంటే మరి రూపాయల వాళ్ళ కాయ మరి ఆరబెట్టారండి వాళ్ళు ప్రభా. మరి ఆ కాయ పట్టుకునేది ఒక మరి బొబ్బట్టేసిందండి. వర్షం పడకుండా ఉంటే ప్రభా నీ మందిరంలో సాధ్యం చెప్పుకున్నాం ప్రభా అనుకున్నానండి. మరి అట్లాగే యేసు ప్రభు కాయ పట్టేదాకా వర్షం పడకుండా ఎంతగానో కాపుదాలు ఇచ్చారండి. మా పట్ల ఎన్నో మేలు చేశారండి. మరి ఇంకో సాధ్యమేనండి. మరి మొన్న మేము సమర్థవరం నెలకొట్టడానికి వెళ్ళినప్పుడైతే మరి ఇప్పుడు ఏదన్నా ఊరు వెళ్తుంటే చాలా ప్రమాదాలు జరుగుతున్నాయండి. మరి నేను ప్రభా మరి ఆ మందిరానికి మరి శ్యామంగా వెళ్ళి శ్యామంగా మరి ఇంటికి చేరుకుంటే సాధ్యం చేస్తాను ప్రభు అనుకున్నానండి. మరి అట్లా యేసు ప్రభు మరి ప్రయాణం అంతట్లో కూడా శ్యామంగా తీసుకొచ్చి గొప్ప కార్యం చేశారండి. మరి ఇంకో సాధ్యం ఏంటంటే మరి యేసు ప్రేమల కుటుంబం మరి రాజుకి బలహీనత వచ్చినప్పుడు మరి యేసు ప్రేమ బాగున్నప్పుడు కూడా మరి వాళ్ళ కుటుంబం అంతా శ్యామంగా వాళ్ళందరూ ఒకసారి ఉండి వాళ్ళ కుటుంబంలో అందరూ కూడా సంతోషం ఉంటే సాధ్యం చేద్దాను ప్రభు అనుకున్నాను. మరి ఆ బిడ్డల పట్ల కూడా గొప్ప కార్యం చేశారండి. మరి ఇంకో సాధ్యం ఏంటంటే యేసు కుమార్కి మరి నల్లమ్మకైతే మనం బాగోలేదండి. బాగా బీపీ డౌన్ అయిపోయి నీరసం వచ్చి పడిపోయిందండి ఆ బిడ్డ. మరి కాళ్ళు చేతులు చల్లబడిపోయి మరి చేతులు కాళ్ళు వంకరలు వెళ్ళిపోతున్నాయి. ఆ బిడ్డ చాలా ఇబ్బంది పడిందండి. మరి నేనైతే మరి మల్లికార్జున దగ్గర తీసుకెళ్ళానండి. నేను తీసుకెళ్ళినప్పుడు చాలా నీరసం వచ్చేసలా నన్ను తీసుకెళ్తా వదినని చాలా బాధపడిందండి. మరి అలాంటి సమయంలో మరి నేను అనుకున్న ప్రభా ఆ బిడ్డకి ఎటువంటి బలహీనత లేకుండా క్షేమంగా మరి ఏ తేడా లేదని డాక్టర్ గారు చెబితే సాధ్యం చేతాను ప్రభు అనుకున్నాను. మరి ఆయన అయితే మందులు వాడండి అమ్మ, తగ్గపోతే మళ్ళీ టెస్టులు చేద్దామని చెప్పారండి. మరి ఆ బిడ్డను కూడా ముట్టి సట్టుబజ్జి సజీవ సంఖ్యలో నిలబెట్టారండి. ఆ బిడ్డ పట్ల కార్యం చేశారండి. ఇదేనండి నా సాక్ష్యం. దేవుని స్తోత్రం. మీ అందరికీ నా గురించి నా కుటుంబం గురించి ప్రార్థించేయండి. నేను సాక్షి మర్చిపోయానండి. ఈశ్వరుని క్షమించాలి. నేను మొన్న సంవత్సరం విజయవాడ వెళ్ళినప్పుడు నేను పొద్దున్నే మా చెల్లి నేను శనివారం నైట్ వెళ్ళిపోయానండి. పొద్దున్నే వస్తానని చెప్పింది మా చెల్లి. లేయత్త వచ్చింది. లేయత్త వచ్చినప్పుడు మా చెల్లి రావట్లేదా లేయత్త అంటే మీ చెల్లి గుండెలో నొప్పి వచ్చిందంట, హాస్పిటల్కి వెళ్తానంది. నేను తుళ్ళిపడి ఒకసారి లేస్తే అంత ఇదిగా లేదు మరి అమ్మ, ఊరిని గుండెలో నొప్పి వస్తుందంట, అంతే నువ్వు కంగారు పడవద్దంది. నేను టెన్షన్ పడిపోయి వీళ్ళకైతే చెప్పలేదు కానీ నేనైతే టెన్షన్ పడిపోయి నా ఫోన్లో అప్పుడు బ్యాలెన్స్ లేదండి. అసలు నేను ఏం చేయనని లేకపోతే ఫోన్ తీసుకుని మా పిల్లడికి ఫోన్ చేస్తే నేను హాస్పిటల్లో ఉన్నాను, పిల్లని తీసుకొచ్చానని చెప్పినప్పుడు ఏసయ్య మా చెల్లికైతే ఏమీ లేకుండా ఉండి అన్ని రిపోర్ట్లు ఏది లేకుండా ఉంటే నేను సమర్థమైన సాక్ష్యం చెప్పుకుంటాను అనుకున్నానండి. అలాగే తర్వాత 3ంటికి నేను ఫోన్ చేసినప్పుడు ఏమీ లేదు, నెమ్మ వల్ల వస్తుంది, గుండెకి రక్తం అంతలేదని చెప్పారు అని చెప్పినప్పుడు ఏసయ్య గుండెకి ఎందుకు రక్తం అందయ్యా అనుకుని ప్రార్థన చేసుకుని సాక్షి చెప్పుకుంటానే ఉన్నానండి. అలాగే ఆవిడక్కడ ఇప్పుడు తగ్గిందండి. ఇదేనా సాక్షి. నా గురించి నా కుటుంబం గురించి ప్రార్థించి నా బిడ్డ గురించి కూడా ప్రార్థించమని మిమ్మల్ని అడుగుతున్నానండి. ఇదేనా నా సాక్షి. మీ అందరికీ నా వందనాలండి. దేవుని స్తోత్రం అండి. ఆత్మ తండ్రి గారికి తల్లి గారికి నా వందనాలండి. మరి ఇక్కడ విశ్వాసులకి మన అమ్మగారికి అయ్యగారికి కూడా వందనాలండి. మరి నేను చెప్పే సాధ్యం ఏంటంటే మరి మా మనవరాల గురించి మనవడ గురించి శుభ్రం కళ స్కూల్కి వెళ్తే నేను వారం చెప్పుకుంటూ అనుకున్నానండి. మరి అట్ట యేసుప్రభు బిడ్డలందరూ కూడా అంత క్షేమంగా ఉంచాడండి. మరి వారం అంతా కూడా మరి మా ఫ్యామిలీ అంతా క్షేమంగా ఉంటే ప్రభా నేను వారం చెప్పుకుంటూ అనుకున్నాడు. మట్టకి మా పిల్లలందరినీ కూడా యేసుప్రభు క్షేమంగా ఉంచాడండి. మరి మొన్న అయితే మా చిన్నపిల్లడికి రాత్రి 10ంటికి అప్పుడప్పుడే ఒళ్ళంతా దురద వచ్చేసి పిల్లలు కట్టేసిందండి. నైట్ 10ంటికి మేము చాలా కంగారు పడి మరి హాస్పిటల్కి తీసుకెళ్ళామండి. తీసుకెళ్ళినాక ఎలర్జీ వచ్చేసి అట్ట పిల్లలు కట్టేసిందమ్మ, ఏం పర్వాలేదు అన్నాడు. అంత ఆటగారు ఇంజక్షన్ చేసాడండి. మరి ఆ బిడ్డకు మరి తెల్లారపాటికి శుభ్రంగా పిల్లలు కూడా తగ్గిపోయి మామూలుగా బిడ్డ ఉండి నేను
రేపు ఆదివారం సాక్షి చెప్పుకున్నాను చిన్న కానికేసుకుంటా అనుకున్నానండి. మరి తెల్లారపాటుగా ఆ బిడ్డ ఒళ్ళంతా మరి ఆ బిడ్డల కాడ తగ్గిపోయినాయండి. యేసుప్రభు బిడ్డను ముట్టి చచ్చబచ్చాడండి. మరి ఇంకో సాక్ష్యం ఏంటంటే మరి మా మనవడు మరి ఛానల్ బట్టి సంవత్సరం పుట్టినరోజు వచ్చేటప్పటికి ఆ బిడ్డకి ఏదో బలింత వచ్చేస్తుందండి. కాలు మీద సెగ్గట్లేస్తామో జ్వరం మొత్తమో ఏదో ఒకటి జరుగుతుందండి పుట్టినరోజు వచ్చేటప్పటికి. మరి ఈ నెలలో మన 2వ తారీఖుని విజయవాడ నెలకొట్ట రోజు 2వ తారీఖున వచ్చిందండి. మరి అయ్యగారి కాడ లేడండి. మరి ప్రార్థన చేయించుకుంటాకి మరి ఆ బిడ్డకి మరి జ్వరం వచ్చేద్దా ఏం జరుగుద్దాం మళ్ళీ ఈ సంవత్సరం అని మరి ఎంత మేము టెన్షన్ పడ్డామండి. మరి ఈ సంవత్సరం ప్రభా మరి ఆ బిడ్డ పుట్టినరోజు వచ్చేటప్పటికి ఎటువంటి బలిహీనత లేకుండా మేము హాస్పిటల్ కాడ వెళ్ళకుండా ఉంటే మరి హాస్పిటల్కి అయ్యే ఖర్చు రేపు మేము మందిరాన్ని కానుకలుగా ఇచ్చుకుంటాం ప్రభా. మరి అట్టుపల్లి కాడ ఇచ్చుకుని మరి చిన్నపిల్లల కాడ మరి బిస్కెట్లు చాక్లెట్లు కూడా మరి మేము ఇచ్చుకుంటాం ప్రభా. ఆ బిడ్డ పుట్టినరోజుకి ఎటువంటి తేడా లేకుండా మరి క్షేమంగా ఆ బిడ్డ ఉంటే మేము అనుకున్నామండి. మరి అట్టాగే ఆ బిడ్డ మరి పుట్టినరోజు వచ్చింది మరి మన చాలా మరి యేసుప్రభు క్షేమంగా ఆ బిడ్డను ఉంచాడండి. ఎటువంటి బలిహీనత లేకుండా ఎటువంటి తేడా లేకుండా మరి ఆ బిడ్డ మరి చదువులో మరి వెనకబడిపోతున్నాడు అంటండి. మరి మార్కులు రావట్లేదు. మరి ఆ బిడ్డ చదువు గురించి మీరు అందరూ కూడా ప్రార్థించండి. మరి దేవుని స్తోత్రం మీ అందరికీ నా వందలండి. మా గురించి మా కుటుంబం గురించి ప్రార్థించండి. దేవుని స్తోత్రం మీ అందరికీ నా వందలు. దేవునికి స్తోత్రం. ఆత్మీయ తల్లిదండ్రులకి ఇక్కడున్న అయ్యగారికి అమ్మగారికి మీ అందరికీ నా వందలండి. మరి నేను చెప్పే సాక్షి ఏంటంటే మరి పోయిన సంవత్సరం నుంచి మరి ఈ నెల సంవత్సరం వరకు మరి యేసుప్రభు వారు మాకు మా కుటుంబానికి ఎంతో కాపుదలు ఇచ్చారండి. మరి అలాగే ఇంకో సాక్ష్యం ఏంటంటే మరి మా పిన్న అయితే మరి నీళ్ళు పోసుకున్నప్పుడు మరి మేమైతే మరి ఆ బిడ్డకి మరి మంచి ఆరోగ్యం ఇచ్చి మంచి మగబిడ్డనిస్తే మరి మేము సాక్ష్యం చెప్పుకుంటాం అనుకున్నానండి. మరి అదే రీతిగా దేవుడు మరి ఆ బిడ్డకైతే మరి మగబిడ్డని ఇచ్చాడండి. మరి ఆ బిడ్డకైతే మరి తర్వాత మరి కామెర్లు వచ్చినాయండి. మరి చిన్నబాబుకి మరి అవి కూడా తగ్గిపోయి మరి మంచిగా ఇంటికి వచ్చేస్తే మరి నేను సాక్ష్యం చెప్పుకుంటా అనుకున్నానండి. మరి అదే రీతిగా అవి కూడా తగ్గిపోయి మరి చంటి బిడ్డకి తల్లికి కూడా మరి యేసుప్రభు వారు మంచి ఆరోగ్యం ఇచ్చారండి. మరి అదే రీతిగా మరి ఇంకో సాక్షి ఏంటంటే మరి మేము కాలేజ్లో మరి మదర్ అకౌంట్ చైల్డ్ అకౌంట్ కలిపి అకౌంట్ ఓపెన్ చేయమన్నారండి. మరి అది కూడా నాది ఫాస్ట్గా కంప్లీట్ అయితే మరి నేను సాక్ష్యం చెప్పుకుంటా అనుకున్నానండి. మరి అది కూడా కంప్లీట్ అయిందండి. మరి ఇదే నా సాక్ష్యం. నా గురించి నా కుటుంబం గురించి మీ అందరూ ప్రార్థన చేయండి. నా చదువు గురించి కూడా ప్రార్థన చేయండి. మరి మాకు ఈ మంత్లో మిడ్ ఎగ్జామ్స్ ఉన్నాయండి. మరి అవి కూడా మంచిగా రాయాలని మీ అందరూ ప్రార్థన చేయండి. దేవునికి స్తోత్రం. మీ అందరికీ నా వందనాలు. దేవుని స్తోత్రం. ఆత్మకలుగా నా వందనకు ఉన్న అయ్యగారికి అమ్మగారికి మీ అందరికీ నా వందలు. మరి నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే మరి నా భర్త సెగ్గడ్డేసినప్పుడు మేము చాలా బాధపడ్డామండి. మరి మేము మందులు వాడి మరి 2వసారి వెళ్ళినప్పుడు అది బాగానే ఉంది, తగ్గిపోయింది మందుల వల్ల. ఇంకొక 5 రోజులు మందులు వాడి ఇంకో 5 రోజుల తర్వాత మళ్ళీ రండి ఆపరేషన్ చేస్తామన్నారండి. మరి అన్నప్పుడు ఆయన అయితే మరి ఎప్పటికైనా చేయాలమ్మా, మీరు ఇప్పుడు చేయించుకున్నా సరే ఒక 6 నెలల తర్వాత చేయించుకున్నా సరే అని చెప్పారండి. మరి మేమైతే మరి ఈయనైతే మరి ఆటో పిల్లలు కాలేజీ పిల్లలకి పెట్టాడండి. మరి వాళ్ళ వల్ల ఇబ్బంది అవుద్దామని మేము మరి ఏకసకాలం చేయించుకుంటామని అనుకున్నామండి. మరి దానివల్ల ఎటువంటి తేడా లేదండి. ఇప్పుడైతే బాగానే ఉందండి. మరి నేనైతే శుభ్రంగా తగ్గిపోయి ఎటువంటి ఇబ్బంది పెట్టకుండా ఉంటే సంవత్సరం పూర్తి పసుపు ఉండి నేను సాక్ష్యం చెప్పుకొని చిన్న కానికేసుకుంటాను అనుకున్నానండి. మరి ఇంకో సాక్ష్యం ఏంటంటే మా చెల్లి మరి చూపించుకుంటాకని వెళ్ళారండి మా అమ్మ మా చెల్లి. వెళ్తే అక్కడికి వెళ్ళిన తర్వాత ఆవిడకి బాగా బీపీ ఎక్కువైపోయిందంటండి. మరి మీ ఎట్టుండి మీరు వెళ్ళకూడదమ్మా, బీపీలో వెళ్తే ఆవిడకి ఏదన్నా అయితే నా మీదకు నన్ను అంటే కుదరదు అని చెప్పేసి అందంటండి. మేము ఆ రోజు మరి అకౌంట్ ఓపెన్ చేయడానికని వెళ్ళామండి. మేము అందరిలోనే ఉండమండి. మరి వాళ్ళ పని అయిపోయిందేమని ఫోన్ చేసామండి ఎక్కించుకొద్దామని. అయితే ఇలా అని చెప్పారండి. మరి జాయిన్ అయిపోయి చేసేదేముందని మేము జాయిన్ అయినాక వాళ్ళు వచ్చేసామండి. మరి ఇంకా ఉన్నా కొంతకి ఎక్కువ అవుతుంది కానీ తగ్గుతులేదండి బీపీ అయితే. ఆవిడకైతే టైం అవ్వకుండానే మరి ఆపరేషన్ చేసేయాలమ్మా, ఈ బీపీలో పిడుసులు వచ్చే అవకాశాలు ఉంటాయి అని చెప్పారండి. మరి ఆ బిడ్డ ఏం కాకుండా క్షేమంగా మరి ఆ ఆపరేషను సక్సెస్ అయ్యి తల్లి బిడ్డ క్షేమంగా ఉంటే మరి సాక్ష్యం చెప్పుకుంటా అనుకున్నానండి. మరి తల్లి బిడ్డ అయితే క్షేమంగా ఉన్నారు కానండి. మరి బాబు కూడా బాగానే ఉన్నాడు. మరి చిన్న ఆపరేషన్ చేసేస్తాక అలా ఆయన కూడా సంతకాలు పెట్టాడండి. పెట్టిన తర్వాత సంతకాలు పెట్టేసి చిన్న ఆపరేషన్ చేసిన తర్వాత మరి ఈవిడ రూమ్కి ఇచ్చారండి. ఈవిడికి రూమ్కి ఇస్తే ఈవిడికి బాగా చలి వచ్చేసి 2-3 దుప్పట్లు కప్పినా ఆగుతలేదండి. ఈవిడ ఎలా ఉంటే బాబేమో బులుగు వచ్చేసాడండి. కాళ్ళు చేతులు ఒళ్ళంతా బాగానే ఉంది కానీ అసలు మాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు. అక్కడైతే మా అమ్మ నేను మా మరిదే ఉన్నామండి. మరి అలాంటి సమయంలో మాకు చాలా భయం వేసిందండి. మరి ఆ బిడ్డని ఆపరేషన్ చేసినప్పుడు ఆ బాబుని మరి ఆంధ్ర హాస్పిటల్ ఆవిడ చూసిందండి. మరి మేడం గారి చేత ఆవిడేంటే ఆంధ్ర హాస్పిటల్కి తీసుకెళ్ళిపోండి అమ్మ, అక్కడ ఉంటారు ఆ డాక్టర్ని చూసిద్దని చెప్పారండి. మరి మేము అక్కడికి వెళ్ళేసరికి అయితే ఆ బిడ్డను చూసిన ఆవిడ వెళ్ళిపోయిందండి. మరి వేరే డాక్టర్లు అంట వాళ్ళు చూసారండి. చూసి ఆవిడకి ఫోటోలు పెట్టారండి ఫోన్లో. పెడితే ఆ ఫోటోలు చూడంగానే ఆవిడ కంగారు పట్టివి తొందరగా బాబుని తీసుకెళ్ళిపోయి వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళు డబ్బులు కట్టుకొని బాక్స్లో పెట్టేమందండి. మరి అలా అయితే మా దగ్గర నుంచి 7:30 తీసుకున్నారండి. 11:30 వరకు కూడా మాకు ఏ సమాధానం చెప్తలేదండి.
నేను మా మరిది తీసుకెళ్ళేవాడిని. అసలు మాకైతే కంగారు వచ్చేస్తుంది. పద్దాక ఎందుకమ్మా తలుపు దగ్గరికి వచ్చి నుంచున్నారని ఇసుకుంటున్నారని నర్సులు అయితే సరిగ్గా 11:30కి కొంచెం పర్వాలేదు తీసుకెళ్ళండి, ఏదన్నా తేడాగా ఉంటే రేపొద్దున తీసుకురామని మరి ఇచ్చారండి. మరి తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ తెల్లవారుజామున 5:30, 5 అయ్యిద్దండి. ఆ టైంలో పిల్లోడికి పెద్ద వాంతి అయిపోయిందండి. అసలు పాలు కూడా కాదండి, మరి నీళ్ళుగా జిగురుగా పడిపోయిందండి. వాంతి అయితే పడిపోగానే పిల్లోడు ఓ పక్కకి తలకాయ వాలేసేసాడండి. మాకైతే చాలా భయం వేసి మళ్ళీ వానండి, ఆ వానలోనే మళ్ళీ ఆంధ్ర హాస్పిటల్కి తీసుకెళ్ళామండి. తీసుకెళ్తే ఆవిడైతే అసలు డైరెక్ట్గా ఒకసారి కూడా చూడలేదండి, ఫోన్లో పిల్లోడి ఫోటోలు తప్ప చూసి ఆయన్ని ఎమర్జెంట్గా జాయిన్ చేసుకోండి, ఆ బాబు చాలా తేడాగా ఉంది, రాత్రి ఫోటోల్లోనే నాకు డౌట్గా ఉందని చెప్పిందంటే వాళ్ళతో. మరి వాళ్ళు అయితే మరి జాయిన్ చేసి మీరు డబ్బులు చూసుకోండి అంటున్నారండి. మరి చూసుకోమన్నప్పుడు మా దగ్గర అయితే డబ్బులు కూడా లేవండి, మా అమ్మ ఇంటికి రావాలి డబ్బుల కోసం. మరి మేమైతే ఇక్కడ చూపించుకోలేమండి, పెద్ద హాస్పిటల్ తీసుకెళ్ళిపోతాం, మా వాళ్ళు కాదని చెప్పానండి. నేను చెప్పాను కానీ నాకు లోపలైతే చాలా కంగారుగా ఉందండి, ఈ బాబుకి ఏమన్నా అయిపోద్దామని. అయితే మరి వాళ్ళు అయితే మరి పెద్ద హాస్పిటల్ అయితే మధ్యాహ్నం 11ంటికి ఉంటారు, ఆ డాక్టర్ గారు అక్కడే చూస్తారు వెళ్ళమని చెప్పారండి. కొంచెంసేపు 2 గంటల సేపు మళ్ళీ బాక్స్లో పెట్టి ఇచ్చారండి. ఇచ్చిన తర్వాత మళ్ళీ పెద్ద హాస్పిటల్ తీసుకెళ్తే అక్కడికి వెళ్తే డాక్టర్ గారు అసలు అసలు తెలియలేదండి, కిందకంటే పైకి, పైకి అంటే కిందకి, ఈ రూమ్లో కదా ఆ రూమ్లో అని చాలా ఇసుకిచ్చేసారండి. అట్టా పిల్లోడిని వేసుకుని 12, 1 గంట వరకు పగలు తిరిగామండి. వచ్చేసిన తర్వాత మళ్ళీ శైలజ హాస్పిటల్కి వచ్చిన తర్వాత మేడం గారికి ఫోన్ చేశారండి. ఆవిడ, అమ్మ ఆ బాబు చాలా సీరియస్గా ఉన్నాడు, నీ దగ్గర డెలివరీ అయిన బాబు, ఆ బాబుని జాయిన్ చేయలేదు, వాళ్ళు ఇక్కడ ఉంటారు, ఏమైనా వచ్చారో, ఇక్కడ లేరు, వాళ్ళు రాలేదని చెప్పారంటండి. మరి వాళ్ళు అయితే నర్సులు పంపించి శైలజ మేడం అయితే, అమ్మ బాబుని ఎమర్జెంట్గా తీసుకెళ్ళమన్నారు, కంగారు పడుతున్నారు మేడం గారు, మీకు బాబు ముఖ్యమా లేకపోతే మీరు అటు ఇటు తిప్పుకుంటూ ముఖ్యమని వాళ్ళు ఇసుకుంటున్నారండి నర్సులు. ఏసయ్య ఆ బాబుకి ఏం కాకుండా ఉంటే నేను సాక్ష్యం చెప్పుకుంటానయ్యా అనుకున్నానండి. ఈ సాక్ష్యం అయితే పోయిన ఆదివారం చెప్పాలండి, మేము హాస్పిటల్లో ఉండటం వల్ల చెప్పలేకపోయానండి. మరి ఆ బాబు అయితే మళ్ళీ భయం వేసి నాకు ఆంధ్ర హాస్పిటల్లో మళ్ళీ తీసుకెళ్ళానండి. తీసుకెళ్ళినప్పుడు ఆవిడ డైరెక్ట్గా చూసిందండి. అమ్మ ఫోటోలో చూసినప్పుడు చాలా కంగారు పడ్డాను, ఫోటోలకి ఇప్పుడు చాలా తేడా వచ్చింది, బాబు చాలా బాగున్నాడు, మీరు కంగారు పడాల్సిన విషయం లేదమ్మా, మీ బాబుకి ఏం కాలేదు బాగానే ఉన్నాడని బలానికి ముందు రాసి ఇచ్చారండి. బాబుకి అలా అయిందండి, పర్వాలేదండి, ఇప్పుడు బాగానే ఉన్నాడండి. మా గురించి మా కుటుంబం గురించి ప్రార్థించండి, ఇదేనండి నా సాక్ష్యం. మీ అందరికీ నా వందనం. దేవుని స్తోత్రం అండి. అయ్యగారికి అమ్మగారికి నా వందనాలండి. ఇక్కడ ఉన్న విశ్వాసులందరికీ నా వందనాలు. మరి నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే గత నెల నుంచి ఈ నెల వరకు కూడా మాకు ఎంతగానో గొప్ప కార్యం జరిగించాడండి యేసువారు. మా బిడ్డల పట్ల, మరి నా భర్త పట్ల కూడా. మరి నా భర్త అయితే మరి డ్రైవింగ్కి వెళ్తున్నాడండి. మరి నా భర్త కూడా క్షేమంగా వస్తే మరి నేను సాక్ష్యం చెప్తాను అనుకున్నాను. మరి మా కిరణ్ జ్యోతి కూడా వెళ్తుందండి. మరి నా బిడ్డ కూడా క్షేమంగా వస్తే నేను సాక్ష్యం చెప్తాను ప్రభు అనుకున్నానండి. మరి అలాగే మరి ఎంతగానో గొప్ప కార్యం జరిగించాడండి. మరి విజయవాడలో మరి నా బిడ్డ ఉంటున్నాడండి తేజ. మరి తేజ గురించి కూడా మీరు అందరూ ప్రార్థించండి అండి. మరి ఆ బిడ్డ కూడా మరి తెల్లారులు వేస్తే మరి బండి వేసుకుని వెళ్ళాలండి. మరి ప్రతి ఒక్క ఊరు కూడా తిరగాలంట అండి. మరి నా బిడ్డ గురించి కూడా మీరు అందరూ ప్రార్థించండి అండి, మంచి ఆరోగ్యం ఇవ్వాలని. మరి ఇంకో సాక్ష్యం ఏంటంటే మరి మా అక్కయ్య గారు పిల్లకి, మరి చిన్న పిల్లకి బాగా చీకట్లు కనపడి మరి ఆ బిడ్డకైతే జ్వరము రేత్రి 12ంటికి 1 గంటకి వచ్చేస్తుందంట అండి. మరి వచ్చేస్తుంటే మరి ఆ బిడ్డకైతే మరి భయం వేసి మరి ఎంతగానో ఏడుస్తుందండి. మరి మాకమ్మ ఏడుస్తే అట్లా ప్రార్థన చేసుకోమని చెప్పానండి. మరి చెప్పినప్పుడు మరి ఎంతగానో మరి ఆ బిడ్డకైతే మరి రోజు కూడా రక్తంలో మరి మొన్నైతే గుడివాడ రాసేసారంట అండి, కూచిపూడి నుంచి. మరి గుడివాడ రాసేసినప్పుడు మరి నా బిడ్డ అయితే ఎంతగానో బాధపడిందండి. బాధపడొద్దమ్మా యేసువారు ఉన్నాడని నేను ఎంతగానో ధైర్యం చెప్పానండి నా బిడ్డకి. మరి చెప్పినప్పుడు అమ్మ అసలు ఏం తింటలేదు, రేత్రి కూడా బాగా జ్వరం వచ్చేసి నాకు కూడా ఒళ్ళు కాలిపోతుందమ్మా, పక్కన పడుకుంటే పిల్ల అని చెప్పిందండి. చెప్పినప్పుడు మరి గుడివాడ తీసుకొచ్చినప్పుడు మరి గుడివాడలో మరి ఇన్ఫెక్షన్ వచ్చేసిందని చెప్పారండి రక్తంలో. మరి ఆ బిడ్డకి ఎటువంటి బలహీనత లేకుండా మరి శుభ్రంగా అన్నం తింటే నేను సాక్ష్యం చెప్తాను ప్రభా నెలకొట్టడానికి అనుకున్నానండి. మరి అంతగానో మరి గొప్ప కార్యం జరిగించడం మా పట్ల. మరి ఆ బిడ్డకి ఎంతగానో మరి తగ్గిందండి, ఇప్పుడు కొంచెం అన్నం తింటుందండి. మరి ఇంకో సాక్ష్యం ఏంటంటే మరి నాకైతే రాత్రి కూడా మరి గ్యాస్ బాగా పట్టేసిందండి. నాకు ఇక్కడ కూర్చుని మరి ఉప్మా తినేటప్పుడు కూడా మరి నేను అప్పుడు అనుకున్నా యేసయ్య నాకు తెల్లారి వరకు కూడా ఉండకుండా మరి రిలీఫ్ ఇచ్చేస్తే నేను సాక్ష్యం చెప్తాను ప్రభు అనుకున్నానండి. మరి అట్లాగే నాకు పరదాకా మరి గ్యాస్ వచ్చేస్తుందండి. మరి ఆ గాసి వచ్చేస్తుంటే నాకు ఎంతగానో భయం వేస్తుందండి. మరి నా దగ్గర నా పరిస్థితి అయితే నీకు తెలుసు ప్రభువా, మరి నా గుండెల్లో నొప్పి వచ్చేస్తుంది. మరి నేను చూస్తే హాస్పిటల్కి కూడా వెళ్ళలేకపోతున్నాను, ఏదో టాబ్లెట్ వేసుకుని కూర్చుని మంచిలు తాగి అట్లాగే ఉంటున్నానండి. మరి నా గురించి కూడా మీరు అందరూ ప్రార్థించండి. అయ్యగారికి అమ్మగారికి మీ అందరు కూడా నన్ను ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాను. మీరు ప్రార్థన చేసుకునేటప్పుడు నాకైతే గుండెలో నొప్పి వచ్చేస్తుంటే మరి నా బిడ్డలు ఏమైపోతుంది, నా బిడ్డల పరిస్థితి ఏంటని నేను ఎంతగానో బాధపడుతున్నానండి. మరి నా గురించి, నా కుటుంబం గురించి, నా బిడ్డల గురించి, నా భర్త కూడా మారి మందిరం
మందిరానికి రావాలని మరి మీరు అందరూ కూడా ప్రార్థించండి. దేవుని స్తోత్రం. మీ అందరికీ నా వందనండి. దేవుని నామానికి స్తోత్రం. మీ అందరికీ నా వందనాలు. ఇక్కడ ఉన్న అమ్మగారికి అయ్యగారికి నా వందనాలు. విశ్వాసులందరికీ నా వందనాలు. నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే మా పాపకి 6వ నెల ప్రెగ్నెంట్. ఆ పాపకి బీపీ ఆయాసంగా ఉంటుంది, బీపీ ఎక్కువగా ఉందంట, షుగర్ కూడా ఉందంటున్నారు. మరి మా బిడ్డ మరి ఏ పని చేసుకోలేకపోతుంది, ఏ పని చేసుకోలేక ఇబ్బంది పడిపోతుందండి. మరి ఆ పాప గురించి ప్రార్థన చేయండి. నెలలు నిండేదాకా ఆరోగ్యంగా ఉండాలని, తన పని తను చేసుకోవాలని మా పాప గురించి ప్రార్థన చేయండి. ఇంకో సాక్ష్యం ఏంటంటే నాకు కూడా మోకాళ్ళ నొప్పులతో బాధపడుతున్నాను, ఒక 5 నిమిషాలు కూడా నుంచోలేకపోతున్నాను. ఇదే నా సాక్ష్యం అండి. మా గురించి మా కుటుంబం గురించి మీరందరూ ప్రార్థన చేయమని అడుగుతున్నాను. దేవుని యేసు వారికి నా వందనాలండి. ఆత్మీయ తల్లిదండ్రుల గారికి నా వందనాలు. ఇక్కడ ఉండే అయ్యగారు అమ్మగారికి నా వందనాలు. సంఘ బిడ్డలందరికీ నా వందనాలు. నా సాక్ష్యం ఏంటంటే మరి నాకు గలిబిల్లు వచ్చినాయండి. ఆ గలిబిల్లు పోయినాయండి. యేసువారు ముట్టి స్వస్థపరిచాడండి. మరి ఇప్పుడు నా భర్త గారు చిన్న బలహీనత వచ్చిందండి. మరి ఆయన కూర వేసుకున్న ఆహారం తినలేకపోతున్నాడండి, అన్నం. మరి ఇంకా నీరసం వచ్చేసేస్తుంది, రాలేకపోతున్నాం అంటున్నారండి. మరి మేము మందిరానికి రాలేకపోతున్నాం అండి. మరి ఆయనకు కూడా నీరసాన్ని తీసేసి ఆరోగ్యంగా ఉండాలని, ఆహారం తినాలని మీ గృహాల్లో ప్రార్థన చేసుకున్నప్పుడు మా గురించి కూడా ప్రార్థన చేయండి. ఇంకో సాక్ష్యం ఏంటంటే మరి నా చేయి నొప్పి పెట్టిందండి. మరి అది ఏమో కట్టేపించామండి. ఏవాకు వద్దంటే ఏవాకు తీసుకెళ్ళి కట్టేపించాడండి. మరి ఆ రైతురే దర్శనం వచ్చిందండి, చేయి కూలిపోయినట్టు చూపించాడండి. నేను మా అక్కయ్యకి వాళ్ళందరూ చెప్పానండి, అట్టాగా ఉంటుంది అన్నారండి. సరే అని మేరీగోల్డ్ అక్కోళ్ళ ఇంటికాడ కూటం అంటే వచ్చానండి. ఆ కూటానికి వచ్చి వెళ్ళిపోయిన తర్వాత ఆ సాయంత్రమే ఓడదీసేసామండి కట్టు. ఓడదీసేసిన తర్వాత చెయ్యి బాగా కాలిన బొబ్బలు వెళ్ళి వచ్చేసి కుళ్ళిపోయినట్టే అనిపించిందండి. అనిపిస్తే ఏసయ్యా శుభ్రంగా తగ్గిపోతే నేను సాక్ష్యం చెప్పుకుంటానయ్యా అనుకున్నానండి. అట్టాగే తగ్గిందండి. ఇంకో సాక్ష్యం ఏంటంటే మా చిన్న బిడ్డకు జ్వరం వచ్చిందంటండి. ఆ పిల్ల ఎక్కడో దూర ప్రాంతంలో ఉందండి. ఆ బిడ్డకు కూడా జ్వరం తీసేసి నీరసాన్ని తీసేసి శుభ్రంగా ఆరోగ్యంగా ఉండాలని ప్రార్థన చేయండి మీ గృహాల్లో చేసుకున్నప్పుడు. ఇంకో సాక్ష్యం ఏంటంటే నాకు మొన్న గుండెల్లో నొప్పి వచ్చిందండి. గ్యాస్ నొప్పి బాగా వచ్చేసింది. ఎంతసేపటికి చదువుకోలేదు. టైం చూస్తేనేమో 10 అయిపోయింది. ఈ అబ్బాయి చూస్తేనేమో అది నీరసంగా ఉన్నాడు. ఇక ఎక్కడికన్నా వెళ్దామంటే ఆర్ఎంబి డాక్టర్ అవును ఆ పిల్లోడిని రామంటే నేను ఇప్పుడు రాలేను అన్నాడండి. ఇంకా నేనేం చేయాలో తెలవక ఇక ట్యాబ్లెట్ వేసుకుని ఏసయ్యా శుభ్రంగా తగ్గిపోతే సాక్ష్యం చెప్పుకుంటానయ్యా అనుకున్నానండి. అనుకోలేదండి సరే పెద్ద అయ్యగారికి ఫోన్ చేసామండి. చేస్తే ఈ అయ్యగారు చేస్తే కలవలేదండి, అయ్యగారు చేస్తే ఎత్తలేదండి. సరే తగ్గుద్దులే అని అట్లా పడుకున్నానండి. ఆయన ఎప్పుడో 11ంటికి చేశాడండి. చేసిన తర్వాత ఏంటమ్మా అంటే కొచ్చేరు నుంచి ఎత్తున్నానండి, దీవెన అండి, గుండెలో నొప్పి వస్తుందండి, గ్యాస్ నొప్పి అని అన్నానండి. అమ్మ ఏం కాదులే అమ్మ, ప్రార్థన చేసుకోమ్మా తగ్గిపోద్ది, మేము రాలేకపోయామండి, మైలు మూలని మేము రాలేకపోయామయ్యా అని చెప్పానండి. ఏం కాదులేమ్మా శుభ్రంగా ప్రార్థన చేసుకో, సాక్ష్యం చెప్తాను అనుకోమ్మా తగ్గిపోద్ది అని చెప్పాడండి. అట్లాగా అనుకున్నానండి. ఏసయ్యా నా గుండెలో నొప్పి తగ్గిపోవాలయ్యా, నేను చిన్న కానుక వేసుకుంటానయ్యా అనుకున్నానండి. నా శుభ్రంగా తగ్గిపోయిందండి. నా గురించి నా కుటుంబం గురించి ప్రార్థన చేయండి. మీ గృహాల్లో చేస్తే ఇదే నా సాక్ష్యం అండి. దేవుడు దీవించుకోండి. ఏసైకి వందనాలు. ఇక్కడ ఉన్న అయ్యగారికి అమ్మగారికి వందనాలు. ఇక్కడ ఉన్న విశ్వాసులకి అందరికీ వందనాలు. నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే కిందటి నెల నుంచి ఈ నెల వరకు యేసువారు మాకు ఎంతగానో కాపుదలు ఇచ్చాడు. ఇంకోటి ఏంటంటే నేనైతే మొన్న వానగాల్లో బందర్ పనిలో కానీ వెళ్ళాను. వెళ్తే సాయంత్రం 5 వాన గాలి సాగింది. అయినా సరే నేను అక్కడ బీచ్ దగ్గరికి వెళ్ళే అబ్బాయి మా పనిలో ఉంటాడు, ఆటో అబ్బాయి. ఆ అబ్బాయి సరే తీసుకెళ్తాడుగా, మన మీద నుంచి వెళ్ళాలి కదా అని చెప్పేసి నేను ఆ అబ్బాయి కోసం ఉన్నాను. అక్కడే 6:30, 7 అయిపోయింది. 7 అయిపోతే నేనేం చేసాను, ఆ ఆటో ఉందలే అన్న ధైర్యంతో నేను ఉండిపోతే ఆ అబ్బాయి ఇక్కడ దాకా తీసుకొచ్చాడు, గోగురుపాలెం దాకా తీసుకొస్తే అక్కడ మన కొత్త చెరువు కాడ చెట్టు పడిపోతే అక్కడి నుంచి తిరిగి ఆడు తీసుకెళ్ళి వాహలం గుడి వైపు నుంచి అయినా దింపుతాడులే, అంత గాలి వాన వచ్చేస్తుందిగా వదలలే అని చెప్పేసి నేను ఆ ఆటోలోనే ఉన్నాను. ఆ గోగర్పాలెం రోడ్డు తిరిగి నాకు ఆ అబ్బాయి అన్నాడు, దిగేసే అమ్మా, నువ్వు దిగేసి ఎవరితో ఒకళ్ళ బండి ఎక్కెళ్ళు అన్నాడు. అనేసరికి ఇప్పటి నుంచి నేను ఎక్కడికి వెళ్ళినాయా, నేను వెళ్తానికి నాకు భయమే, చాలా టైం అయిపోయింది, 7:30 అయిపోయింది అని చెప్పి నేను అంటున్నాను. అట్లా చాలాసేపు గొడవ పడుకున్నావు, నేను దిగనంటున్నాను, ఆ అబ్బాయి దిగేయమంటున్నాడు.
అయినా సరే ఏం చేశాను, సరేలే ఆ అబ్బాయితో మనకెందుకులే నేను దిగేసి యువతలకు వచ్చేసాను. ఆ అబ్బాయి కొంచెం అవతలకి వెళ్ళాడు. ఇక నేను గోగర్పాలు రోడ్డు కాడ నుంచి పరిగెత్తుకొచ్చి ఈ చెట్లు పడిపోతాయేమో అని చాలా భయం వేసింది. ఏసయ్య ఆ టైంలో అక్కడ ఏసయ్య ఏ చెట్టు పడకుండా నేను కొంచెం దాటేదట్టు చూడయ్యా అని చాలా ఏసయ్య అనుకుంటా పరుగు వచ్చేసాను. పరుగు వచ్చేసి కొత్త చెరువు దాకా వచ్చి ఆ చెట్టు పడిపోయిన చెట్టు దాటేసి యువతలకు వచ్చేసాను. అక్కడ కొన్ని బళ్ళు 2 కార్లు అలా ఉన్నాయి. ఉంటే నేనేంటంటే వాళ్ళ ఇంటికి సిమెంట్ కొట్టాల ఇంటికి వెళ్దాంలే అనేసి పరిగెత్తుకొచ్చేసి నాకు అక్కడ ఒక 2 కార్లు ఉంటే అయ్యా నన్ను తీసుకెళ్ళి కొంచెం అప్పుడు కూడా అయ్యగారు వాళ్ళ ఇంటికాడ దిగుదాంలే, వాళ్ళు నన్ను తీసుకెళ్తారో ఇంటి దాకా తీసుకెళ్ళరేమో, మా అయ్యగారు వాళ్ళ ఇంటికాడ దింపుతారని తీసుకొద్దాం అనుకున్నా. నేను అనుకుంటే అమ్మ నువ్వేం కంగారు పడమాక, నీ టెన్షన్ నేను చూస్తుంటే చాలా భయం వేస్తుంది, నువ్వు కంగారు పడమాక, మీ ఇల్లు ఎక్కడో నేను చెప్పు తీసుకెళ్తానన్నారు. నేను ఆ బస్సు ఎక్కినాక కొద్దిగా మంచినీళ్ళు ఇచ్చారు. చాలా భయం వేసింది నాకు. అసలు మా చిన్నపిల్ల అయితే పొద్దున పూట వెళ్ళొద్దు అంది. అయినా సరే ఏమవుతులే, అంత బాగా గాలి వాన రాదులే నేను వెళ్తానని ఆ పిల్ల మాట తీసేసి వెళ్ళిపోయాను. వెళ్తే సాయంత్రం చాలా ఇబ్బంది పడ్డా. పాప ఆ కారు ఎక్కినా కసిన మంచినీళ్ళు ఇచ్చి నువ్వు కంగారు పడమాకమ్మా నేను తీసుకెళ్ళి మీ ఇంటి దగ్గర చెప్తానని తీసుకొచ్చారు. కారు ఎక్కినాక వాళ్ళు మామగారు వాళ్ళు మనవాళ్ళంట తీసుకొచ్చి వాకిలి కొట్టుకాడ దింపారు నన్ను. అమ్మ నువ్వు 2 మాటలు చెప్పమ్మా ఫోన్లో అన్నారు. అయ్యా వద్దులయ్యా నాకు ఇంత సాయం చేశారు, నేను మందిరంలో సాక్ష్యం చెప్పుకుంటానయ్యా అంటే చెప్పుకోమ్మా ఫోన్లో కూడా 2 మాటలు చెప్పన్నారు. ఇక నాకు ఏం చెప్పాలో తెలియదు. ఆ కంగారులో 2 మాటలు చెప్పేసి వచ్చేసాను. అసలు దేవుడైతే నాకు ఈ నెలలో ఎంతగానో బాగా కాపుతాల్చాడు. అసలు నాకు ఏ క్షణంలో అయినా ఏమైనా సరే నేను ఈ కొత్తపూడి వచ్చిన కాడి నుంచి దేవుడిని నేను నమ్ముకున్నాను కాబట్టి నన్ను ఇంతవరకు ఈదును పడకుండా నన్ను ఎక్కడికక్కడికే కాపాడుకు వస్తున్నాడు ఏసయ్యకి వందనాలు. మీ అందరికీ నా వందనాలు. ఇదే నా సాక్ష్యం, మీ అందరికీ నా సాక్ష్యం. నేను చెప్పు దేవుడు స్తోత్రాలు. ఇక్కడ అయ్యగారికి అమ్మగారికి వందనాలు, తండ్రి గారి తల్లి గారికి వందనాలు, ఇక్కడ సంఘం అంతా ఈ సోసులకు వందనాలు. నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే మరి నాకైతే మొన్న మధ్య ఫ్యాన్ పోగలేదు, కాలు మీద రాయి వేసుకున్నాను. ఆ కాలు నొప్పి ఇప్పటికే ఉంది. ఇంకా ఆ కాలు నొప్పి శుభ్రంగా తగ్గిపోవాలని మరి మా మనవరాలకేమో కాలేజీలో కుక్క గీరిందంటుంది, కాసేపు కొని దిగిందంటుంది. ఆ కుక్క ఇష్టం కూడా లేకోకుండా ఆ బిడ్డకు పత్యాల్లో కూడా తోడుగా ఉండాలని మా మనవడు అయితే మరి ఇంకొక కంపెనీ మారాడంట మళ్ళీ జాబ్ గురించి, ఆ బిడ్డకు జాబ్ గురించి, మరి మా మనవరాల గురించి, మరి ఆ బిడ్డకు ఒక్కొక్క ఇష్టం లేకుండా జాగ్రత్తగా నా పత్యాల్లో కూడా ఆ ఇష్టం పిండాలని మరి మా కుటుంబం గురించి మా గురించి నేను ప్రార్థన చేయాలని అడుగుతున్నాను. అక్కడ అయ్యగారి అమ్మగారి సంఘాన్ని నాకు చాలా నీరసం రాత్రి నుంచి కూడా చాలా ఎంతో భారంగా ఉంది. తలకాయ పోటు తిప్పి అంతా మరి ఆ తలపోటు కూడా శుభ్రంగా తగ్గిపోవాలని గత నెల నుంచి నెల సమృద్ధి వరకు కూడా మా కుటుంబం పట్ల మా బిడ్డలు ఎంతగానో కాపుదలు ఇచ్చాడు. దేవుడు స్తోత్రాలు. మీకు అందరికీ వందనాలు. నా గురించి నా కుటుంబం గురించి ప్రార్థన చేయండి. ఇదే నా సాక్షి. దేవుని స్తోత్రం. ఇక్కడ ఆత్మీయ తల్లిదండ్రులకి, ఇక్కడ ఉన్న అయ్యగారికి అమ్మగారికి, ఇక్కడ ఉన్న విశ్వాసులకి అందరికీ నా వందనాలండి. గత నెలలో సంబర్తం కాడి నుంచి ఈ నెలలో ఈ సంబర్తం వరకు యేసుప్రభు మాకు ఎంతగానో కాపుదలు ఇచ్చాడండి. మొన్న వారం అయితే నేనైతే కేంద్రశానంకి వెళ్దామని వెళ్ళానండి. రమ్య వాళ్ళు వెళ్ళారండి. వెళ్తుంటే వాళ్ళతో పాటు నేను కూడా వెళ్దామని బయలుదేరి వెళ్ళానండి. వాళ్ళు అయితే నాకైతే ఎక్కడా కనపడలేదండి. నేనైతే ఒక్కదాన్నే వెళ్తానయ్యా, నేను ఒక్కదాన్నే ఎప్పుడు వెళ్ళలేదయ్యా, నేను ఒక్కదాన్నే వెళ్ళానయ్యా, నన్ను క్షేమంగా నన్ను చేర్చయ్యా అనుకుని ప్రార్థన చేసుకుంటా వెళ్ళానండి. నేను వెళ్ళేటప్పటికి లేపిని రమ్య వాళ్ళందరూ చర్చి కాడ ఉన్నారండి. ఏసయ్యా నన్ను ఇక్కడ కలిపేవయ్యా, నీకు స్థితిలో అయ్యా అనుకున్నానండి. నా పిల్లడికైతే చర్చిలో అయితే 2 వాంతులు అయిపోయినాయి అండి. వేసే వాంతులు కూడా తీసివేసి నా పిల్లడికి వేసి వెంటే నీరసం లేకుండా నేను శుభ్రంగా ఉంటే నేను సాక్ష్యం చెప్పుకుంటాను అనుకున్నానండి. అట్టగే ఇంకో సాక్ష్యం ఏంటంటే
మొన్న సోమవారం అయితే నా భర్త నేను పనులకు వెళ్ళామండి. నాకైతే చేతులు నొప్పులు వచ్చేసి ఒళ్ళంతా నొప్పులు వచ్చేసినాయి అండి. వేసి శుభ్రంగా తగ్గిపోతే నేను సన్నిధిలో సాక్ష్యం చెప్పుకుంటాను అనుకున్నాను. నా భర్త కాడ చెయ్యి అయితే బాగా గూడు నొప్పి పెట్టేసింది అన్నాడండి. నా భర్త కాడ శుభ్రంగా తగ్గిపోతే నేను సన్నిధిలో సాక్ష్యం చెప్పుకుంటాను అనుకున్నానండి. ఇదేనండి నా సాక్ష్యం. నా గురించి నా కుటుంబం గురించి ప్రార్థించండి. దేవుని స్తోత్రం. మీ అందరికీ నా వందనాలు. అయ్యగారికి అమ్మగారు నా వందనాలండి. నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే గత నెలలోంచి ఈ నెలలో దేవుడు ఎంతో కాపుదల ఇచ్చాడు. ఇదే నా సాక్ష్యం అండి. నా గురించి నా కుటుంబం గురించి ప్రార్థన. దేవునికి స్తోత్రం. ఆత్మీయ తల్లిదండ్రులకి ఇక్కడున్న అయ్యగారికి అమ్మగారికి ఇక్కడున్న విశ్వాసాలందరికీ నా వందనాలండి. మరి నేను చెప్పే సాక్ష్యం అంటే మరి మా కుటుంబంలో ఎప్పుడు ఎవరికో బలహీనతలు వస్తూ ఉండేయండి. ఎటువంటి బలహీనతలు లేకుండా మా కుటుంబం అంతా సంతోషంగా క్షేమంగా ఉంటే మరి నేను ఇలా సంవత్సరానికి సాక్ష్యం చెప్పుకుంటా ఉన్నాను. అలాగే యేసుప్రభువు వారు మాకు చిన్న చిన్న బలహీనతలు వచ్చినా ముట్టి స్వస్థపరిచి మా గృహంలో మమ్మల్ని సంతోషంగా క్షేమంగా నిలబెట్టారండి. ఇదే నా సాక్ష్యం. మరి మా గురించి మా కుటుంబం నుంచి ప్రార్థన చేయండి. దేవునికి స్తోత్రం. మీ అందరికీ నా వందనాలు. అయ్యగారికి అమ్మగారు నా వందనాలని చెప్పే సాక్ష్యం ఏంటంటే గత ఆదివారం నుంచి ఆదివారం దాకా దేవుడు అంతా కాపుదలు ఇచ్చాడు. SA1 ఎగ్జామ్స్ ఉన్నాయండి. ఆ ఎగ్జామ్స్ కూడా మంచిగా రాస్తే సాక్ష్యం చెప్పుకుంటూ అనుకోండి. సాక్ష్యం నా గురించి నా చదువు గురించి ప్రార్థన చేయండి. అయ్యగారికి అమ్మగారు నా వందనాలని నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే గత ఆదివారం నుంచి ఆదివారం నేను దేవుడు ఎంతో కాపుదలు ఇచ్చాడు. అలానే ఇంకో సాక్ష్యం మాకు SA1 ఎగ్జామ్స్ ఉన్నాయి. ఆ ఎగ్జామ్స్లో మంచిగా రాయాలని ప్రార్థన చేయాలి. నా సాక్ష్యం నా గురించి నా చదువు గురించి ప్రార్థన. అయ్యగారికి అమ్మగారికి నా వందనాలండి. ఇక్కడ ఉన్న విశ్వాసులకు అందరికీ నా వందనాలండి. మరి నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే మరి నెల క్రితం అయితే మా అబ్బాయికి బాగా పళ్ళకి ఇన్ఫెక్షన్ వచ్చి బాగా తేడా చేసేసిందండి. మరి ఫస్ట్ డాక్టర్ గారి దగ్గరికి హాస్పిటల్కి తీసుకెళ్తే మరి ఆయన అయితే లాగేయాలన్నాడండి. మరి లాగేసి వేరే పళ్ళు కడదామమ్మా మరి చాలా డబ్బులు అవుతాయి అన్నాడండి. మరి నాకైతే ఏం తెలియలేదండి. మరి నేనైతే అక్కడ చూపించుకుని ఇంటికి వచ్చేసాను. ఇంటికి వచ్చేసినాక మరి అయితే నాకైతే చాలా బాధ అనిపించింది. అసలు ఈ బలహీనత ఎందుకు వచ్చింది, అసలు ఈ పళ్ళు ఎందుకు కదిలిపోయి నేనైతే చాలా బాధపడి దుఃఖపడి ఏడ్చుకున్నానండి. మరి ఏడ్చుకుంటే ఇంకో డాక్టర్ దగ్గరికి తీసుకెళ్దాం ఆయన ఏమంటాడని మరి ఆ రేత్రి అయితే ఆయన ఏమో 2 రోజులకి రమ్మన్నాడండి. ఈ పిల్లోడికి ఏమో తీసుకెళ్ళి వచ్చిన కానీ బాగా వాసిపోయి బాగా ఇంకా పోటు వచ్చేసిందండి. పిల్లోడు మొహబుబైందండి. మరి పోతే నేనైతే చాలా బాధపడి ఏడ్చుకుని మరి ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్దాం. ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్తే మరి ఆయన అయితే ఎమ్మటే ట్రీట్మెంట్ మొదలు పెట్టాలమ్మా, ఇది పళ్ళన్నిటికి వచ్చేసిద్ది, బాగా కదిలిపోతున్నాయి ఎదర పళ్ళు అన్నాడండి. మరి అయితే చేయండి అని మేమైతే ట్రీట్మెంట్ చేయించుకున్నామండి. ఆ రోజు 6,000 కడితే చేస్తానమ్మా స్పాట్లు అన్నాడండి. మరి 6,000 ఉంటే కట్టేసామండి. చేసాడు. మరి అయితే అమ్మ ట్రీట్మెంట్ అయితే చేద్దాము, ఇవి అసలు బీసుకుంటే లేకపోతే లాగేద్దాము, 1 నెల మట్టికి చూద్దామమ్మా, ఈ నెలలో బీసుకుంటే బీసుకుపోతే లేకపోతే లాగేద్దాం అన్నాడండి. సరేనండి అని ఈ నెలలో మాత్రం 2-3 సార్లు రావాలమ్మా, పళ్ళకి క్లీన్ చేసి ముందు పెడతానన్నాడండి. సరేనండి అని మేము ఆ రోజు చేయించుకుని ఇంటికి వచ్చేసామండి. మరి వచ్చినప్పుడు నేనైతే ఏసఐ దగ్గర అనుకున్నానండి, రోజు ఏడ్చుకుని ప్రార్థన చేశానండి. మరి ఏసఐ ఆ పిల్ల పళ్ళు లాక్కుండా శుభ్రంగా బీచుకుపోతే నేను మందిరంలో సాక్ష్యం చెప్పుకుంటానని అనుకున్నానండి. మరి అయ్యగారికి అమ్మగారికి కూడా చెప్పానండి. మరి అయ్యగారు కూడా గంట ప్రార్థన చేసేటప్పుడు మరి అయ్యగారు నా బిడ్డ గురించి ఎంతో ప్రార్థన చేశాడండి. అమ్మగారు కూడా చాలా ప్రార్థన చేసిందండి, ధైర్యం చెప్పారండి, ఏం కాదన్నారండి. మరి అలాగే 10 రోజులకి రమ్మంటే వెళ్ళామండి. అయితే అప్పుడు ఆయన అన్నాడండి, ఎలా ఉందండి డాక్టర్ గారు అంటే, అమ్మ నెలల దాకా బీచుకోవేమో అనుకున్నాను, 10 రోజుల్లో బీచుకుని అమ్మ పొళ్ళు అన్నాడండి. మరి దేవుడు నా బిడ్డ పట్ల మేలు చేశాడండి. అట్టా 4 రోజులు తిప్పామండి. ఈ పళ్ళకి మళ్ళీ ఫ్యూచర్లో ఏమీ కాకుండా కొంచెం ఖాళీ చేసి నేను క్యాప్లు పెడతానమ్మా, పొళ్ళు అయితే లాగవసరం లేదు, బాగానే ఉందన్నాడండి. మరి అలాగే ఆయన అయితే క్యాప్లు పెట్టాడండి. నా బిడ్డను దేవుడు ముట్టి స్వస్థపరిచాడండి. నాకు అసలు చాలా బాధపడ్డాను నేనైతే అండి. మరి ఇదంతా కూడా అయ్యగారు అమ్మగారు చేసిన ప్రార్థన వల్లేనండి నా బిడ్డని దేవుడు ముట్టాడండి. మీ అందరూ కూడా చేసిన ప్రార్థనేనండి. మీ అందరికీ కూడా నా వందనాలండి. ఇంకో సాక్ష్యం ఏంటంటే, మరి నేను పనులు వెళ్ళేటప్పుడు నాకైతే ఆటోలో కూర్చుంటే తలకి కొంచెం రాడు తగిలిందండి, పైకి గుంటల్లో పడినప్పుడు ఎగిరినప్పుడు తల అయితే బాగా నొప్పి వచ్చేస్తుందండి. మరి నేనైతే ఏసయ్య శుభ్రంగా తలనొప్పి తగ్గిపోతే నేను సాక్ష్యం చెప్పుకుంటానని అనుకున్నానండి. మరి అలాగే తలనొప్పి తగ్గినండి, తలనొప్పి రావట్లేదండి. మరి కాలికైతే ఓ రోజున కందిరే కుట్టేసి మెట్లు బాగా టైట్ అయిపోయి బిట్ అయిపోయి ఏలు అసలు చాలా పోటు వచ్చేసిందండి. నాకు ఆ కందిరే కుడతామంటే ఏంటో తెలియదు.
మరి ఏసై అది కూడా తగ్గిపోతే నీ సాక్ష్యం చెప్పుకుంటానయ్యా అనుకున్నాను. ఆ తెల్లారికల్లా అది కూడా తగ్గిపోయిందండి. దేవుడైతే నా పట్ల ఎన్నో మేలు చేశాడండి. నిజంగా మాకు ఎన్ని బాధలు ఉన్నా, ఎన్ని శోధనలు ఉన్నా కష్టపడుకునే మార్గం చూపించి దేవుడు నన్ను ఈ రోజున ఏ లోటు లేకుండా నిలబెట్టాడండి. నా నా పట్ల దేవుడు చాలా గొప్ప మేలు చేశాడండి. మరి ఇంకో సాక్ష్యం ఏంటంటే, నాకైతే బాగా కడుపులో నొప్పి వస్తుందండి. డేట్ వచ్చినప్పుడు ఏసయ్య ఆ కడుపుల నొప్పి కూడా రాకుండా ఉంటే సాక్ష్యం చెప్పుకుంటాను అనుకున్నానండి. మరి ఆ కడుపుల నొప్పి కూడా ఫస్ట్ సారి వచ్చింది, కానీ తర్వాత నేను అనుకున్న కాడి నుంచి రాలేదండి. దేవుడు నన్ను ఎంతగానో ముట్టి స్వస్థపరిచాడు. నా గురించి, నా కుటుంబం గురించి ప్రార్థన చేయండి. మరి సీకర్ల అబ్బాయికి అయితే బాగాలేదన్నారండి. అప్పుడు హాస్పిటల్లో పెట్టారండి విజయవాడలో. ఆ బిడ్డ కూడా క్షేమంగా తగ్గిపోయి తల్లి బిడ్డ క్షేమంగా ఇంటికి వస్తే సాక్ష్యం చెప్పుకుంటా అనుకున్నానండి. మరి ఆ తల్లి బిడ్డను కూడా దేవుడు ముట్టి స్వస్థపరిచాడండి. నజరేయుని ఇక్కడ బాగాలేదంటున్నారండి. మీ అందరి ఇళ్లలో ప్రార్థన చేసుకునేటప్పుడు ఆ బిడ్డ గురించి కూడా ప్రార్థన చేయండి, తల్లి బిడ్డ క్షేమంగా ఉండాలని. దేవుని స్తోత్రం అండి. మా గురించి, మా కుటుంబం గురించి మీ అందరూ ప్రార్థన చేయండి.